ఇక అక్కినేని కొత్త కోడలు, కాబోయే కొత్త కోడలు ఇక్కడ శోభిత దూళ్ళెపాల ఈమె నిన్ననే ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా. ఈ నేపథ్యంలో ఆమెకు ఆస్తి వివరాలు కూడా బయటకు వచ్చినాయి. బేసిక్గా ఆమె పెద్ద ఆస్తి పర్రాలు కాదు. అక్కినేని ఆస్తితో పోలిస్తే, అక్కినేని వంశం ఆస్తితో పోలిస్తే ఆమెకున్నది నథింగ్. కాకపోతే ఆమె మోడల్గా సినీ రంగంలోకి వచ్చిన తర్వాత యాక్టర్గా బాగానే సంపాదించిందట. దాదాపు 10 కోట్ల వరకు ఆమెకు ఆస్తులు ఉన్నాయట. 2016లో ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. దాదాపు 12 సినిమాల్లో నటించిందట. హిందీ, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ సినిమాలో, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈమె ఏపీకి చెందినటువంటి ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి శోభిత ఇక్కడ విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్ స్కూలు, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివిందట. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసిందట. ఆ తర్వాత ఆమె భరతనాట్యం, కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుందట. మొత్తంగా ఆమెకైతే 7 నుంచి 10 కోట్ల వరకు ఆస్తి ఉందట. ఇది కేవలం ఆమె సంపాదించిందట, కుటుంబం నుంచి వచ్చింది కాదు. మరి సంపాదించింది ఇంకా వేరే కూడా ఉందట. కానీ 150 కోట్ల ఆస్తిపాస్తులున్న అక్కినేని ఫ్యామిలీ శోభిత కుటుంబం నుంచి ఎలాంటి కట్న కానుకలు లేకుండానే పెళ్లి చేసుకుంటుందట. ఓకే, ఆమె సంపాదించిందే 8-10 కోట్ల వరకు ఉందట. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే అక్కినేని కోడలు కాబోతున్నటువంటి ఆమె పర్సనల్ ఇష్యూలు, అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనే దాని మీద బీభత్సంగా సెర్చ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఉన్నటువంటి ఆస్తి పాస్తుల వివరాలు, ఎక్కడ ఆమె ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనే మొత్తం డీటెయిల్స్ కూడా ఇప్పుడైతే బాగా సర్చింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము కూడా వాళ్ళ శోభితకు సంబంధించి ఆ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం.